నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆయన అనుకున్నది సాధించారా? ఆయన ఏదో 5 పాయింట్స్ పెట్టుకున్నారట. అంటే తను గెలిచారా లేదా అని చెక్ చేసుకోవడానికి ఆయన పెట్టుకున్న పారామీటర్స్ అవి. ఆ 5 పాయింట్లు ఆయనకి ఎన్ని పాయింట్లు వచ్చినాయి, ఎన్నిట్లో సక్సెస్ చూశారు, అండ్ ఇప్పుడు రివ్యూ చేసుకుంటున్నారు. తీరామోసి అంతా యుద్ధం మొదలయ్యి విధ్వంసం కూడా జరిగిన తర్వాత, ఇంకా జరుగుతూ ఉన్న తర్వాత కూడా ఆయన రివ్యూ చేసుకుంటున్నారు. దీన్ని ఆపాలంటే నేనే ఆపాలని కూడా నిన్న ఒక సంచలన ప్రకటన చేశారు. ఆయన ఆపుతారా లేదా దీన్ని ఇంకొంతకాలం ముందుకు అలా తీసుకెళ్ళి కంప్లీట్గా ఈ గల్ఫ్ కంట్రీస్ అన్నీ నాశనం అయ్యేదాకా అట్లా చూస్తూ కూర్చుంటారా? ఈ అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచట్లి గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. ట్రంప్ ఆపుతారా, కొనసాగిస్తారా? ట్రంప్కి ఒక చాయిసే లేదు ఇప్పుడు. ఆయనకి ఒకటి ఖర్చులు. ఇప్పుడు దాకా ఖర్చు అయింది $11 బిలియన్ అని ఒఫీషియల్ స్టేట్మెంట్ వచ్చింది. వాళ్ళ పార్లమెంట్ అంటే వాళ్ళ కాంగ్రెస్ దగ్గర $50 బిలియన్ కావాలని అడుగుతున్నారు. సో దానితోనే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు దాకా 11 ఖర్చు అయితే $50 బిలియన్ అంటే ఇంకొక 2 వారాలు నడిపించవచ్చు. చాలా క్లియర్గా తెలిసిపోతుంది. 2 వారాల దాకా ఉంటుందో లేదో అది ఇంకో ప్రశ్న. సో మనం మాట్లాడుతున్నాం, మీరు చెప్పారు చూడండి ఓపెనింగ్ కామెంట్లో, ట్రంప్ యుద్ధం మొదలైనప్పుడు ఫస్ట్ డే ఎండింగ్లో ఒక వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో ఏం చెప్పారంటే, నాకు 5 ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి, ఈ 5 ఆబ్జెక్టివ్స్ సక్సీడ్ అయిపోతే యుద్ధం అయిపోయినట్లే, మనం గెలిచినట్లే. దాంట్లో ఫస్ట్ ఏంటంటే యురేనియం. వాళ్ళ దగ్గర, ఇరాన్ దగ్గర ఉన్న యురేనియంని మేము బయటికి తీసుకొస్తాం. దాన్ని ధ్వంసం చేయని చెప్పలేము మనం, ఎందుకంటే యురేనియం ధ్వంసం చేస్తే ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. దాన్ని బయటికి తీసుకొస్తాం. అది ఎట్లా తీసుకొస్తారో తెలియదు, కానీ తీసుకొస్తామని చెప్పారు. లేకుంటే దాన్ని సేఫ్గా ఉంచుకుంటాం మా కస్టడీలో. అది కూడా డిఫైన్ చేయలేదు ఎట్లా చేస్తారని. ఇది కాకుండా రెండవది ఆయన ఏం చెప్పారంటే, వాళ్ళ వైపు ఉన్న మిసైల్స్ కేపబిలిటీ, డ్రోన్ అండ్ మిసైల్ కేపబిలిటీని మొత్తం మేము డిస్ట్రాయ్ చేస్తాం, ఇజ్రాయెల్ అండ్ యూఎస్ కలిసి. దాంట్లో చాలా మటుకు ఇజ్రాయెల్ సక్సీడ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి చాలా పెద్ద వరి, అమెరికా మీద ఎవడు మిసైల్ కొట్టట్లేదు, కొడుతున్న అంతా ఇజ్రాయెల్ మీదే, దాని తర్వాత పక్కన ఉన్న దేశాల మీద. సో ఈ లాంచర్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంచర్ మీరు తీసి బయటకు వచ్చిన తర్వాత అది రెడీగా పెట్టుకొని లోపల నుంచి మీరు బిల్డింగ్ లోపల బేస్మెంట్లో అక్కడ పెట్టుకొని బయటికి తీసుకొచ్చి ఆ ట్రక్ని ఈ మిసైల్ స్ట్రైట్గాను యాంగిల్లో ఉంచుకొని ఎట్లా లాంచింగ్ కావాలి అట్లా దాంట్లో కోఆర్డినేట్స్ ఫీడ్ చేసి చేసేదాకా 10 నిమిషాలు పడుతుంది. అంటే ఇఫ్ యూ ప్రిపేర్డ్ ఫర్ ఇట్, అన్నీ రెడీ చేసిన తర్వాత. ట్రక్ స్టార్ట్ చేసే ముందు డ్రైవర్ ఎక్కడ రా అని చూసే కాదు, అన్నీ రెడీ ఉంటారు. అంతా రెడీ ఉన్న తర్వాత 10 minutes ఆ బిల్డింగ్ బేస్మెంట్ నుంచి బయటికి తీస్తారు. తీసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ ఫైర్ చేస్తారు. ఇది ప్రిపేర్డ్ ఉంటే 5 నిమిషాల్లో చేయొచ్చు, అన్ప్రిపేర్డ్ ఉంటే 30 నిమిషాలు. అంటే అన్నీ తీసుకొచ్చి పెట్టి కర్రలు గిర్రలు అన్నీ పెట్టి అన్నీ రెడీ చేసాక 30 నిమిషాలు అవుతుంది. ఈ 5 నిమిషాల్లో శాటిలైట్లో దీని సిగ్నల్స్ పికప్ చేస్తారు యుఎస్ శాటిలైట్స్. వాళ్ళు ఇమ్మీడియట్గా కోఆర్డినేట్స్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్కి ఇచ్చేస్తారు. ఎయిర్ ఫోర్స్ ఒక 20 నిమిషాలు వచ్చి అదే సైట్ని బాంబ్ చేస్తారు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫైర్ చేయగానే ఈ వెహికల్ తీసుకొని, లాంచర్ తీసుకొని మాయమైపోవాలి. కాకుంటే అది మాయమైతే కూడా వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు, ఎక్కడికి వెళ్ళింది, బిల్డింగ్ లోపలికి వెళ్ళిందా, లేకుంటే పక్క ఏదైనా అడవి లోపలికి వెళ్ళిపోయిందా, ఎక్కడ తీసుకెళ్లారు వీళ్ళని చెప్పేసి. అక్కడ చుట్టుపక్కల ఈ లాంచ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా చనిపోతారు. 50-50 ఛాన్స్ ఉంది వాళ్ళకి సర్వైవల్కి. ఇది ఆ సంగతి అనమాట. సో ఈ లాంచ్ వెహికల్స్ని కొట్టడం అనేది ఒక ప్రయారిటీ అయిపోయింది. ఇప్పుడు యుద్ధం మొదలయ్యే ముందు ఇజ్రాయెల్ది ఒక అనాలిసిస్ ఏముండే అంటే, వీళ్ళ దగ్గర 10 నుంచి 15,000 మిసైల్స్ ముందు ఉండే, ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నది యుద్ధం మొదలయ్యే ముందు ఒక 3,000 మిసైల్స్ ఉందని చెప్పారు. దానికి కావాల్సింది వీళ్ళ దగ్గర ఉన్నది ఒక 350 నుంచి 400 మిసైల్ లాంచర్స్ ఉన్నారు. ఎందుకంటే ఒక మిసైల్ లాంచర్ నుంచి మీరు ఎన్నైనా మిసైల్ పంపించచ్చు, అది డిస్ట్రాయ్ చేసేదాకా, ఎవడొచ్చి దాని మీద బాంబు పడే దాకా అంతే. డ్రోన్ ఫ్యాక్టరీస్, అది యూజువలీ వీళ్ళు మౌంటైన్స్ కింద పెట్టారు, డెప్త్లో ఉంది అది. అది ఇప్పుడు కూడా ప్రొడక్షన్ నడుస్తుందని వీళ్ళకి డౌట్ ఉంది. ఎందుకంటే మీకు గుర్తుంటుంది, ఈ ప్రొడక్షన్ ఫెసిలిటీని చాలా మటుకు తజికిస్తాన్ వాళ్ళు హెల్ప్ చేశారు ఇరాన్ని. ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం తజికిస్తాన్లో పెద్ద ఒక ఫ్యాక్టరీ ఉంది.
అక్కడి నుంచి రష్యాకి ఇరాన్కి అక్కడి నుంచి సప్లై వచ్చేదంట యుద్ధం మొదలయ్యేదాకా. రష్యాకి ఇప్పుడు కూడా వెళ్తుంది తజికిస్తాన్ నుంచి డ్రోన్స్. ఈ డిజైన్ ఇచ్చింది ఇరాన్, షహీద్ డ్రోన్స్. రష్యా దగ్గర కూడా డిజైన్లు ఉండే, వాళ్ళు కూడా ఇచ్చారు. సో ఆ రూట్లో వీళ్ళు ఆల్మోస్ట్ 25,000 డ్రోన్స్ తెచ్చుకున్నారని చెప్తున్నారు. దాంట్లో మీరు ఇనీషియల్ బాంబింగ్లో కానీ తర్వాత జరిగిన బాంబింగ్లో కూడా ఒక 10,000 పోయిందనుకోండి, ఇంకా 15,000 మిగిలింది. ఈ డ్రోన్ లాంచ్ చేయడం చాలా సింపుల్ కంపేర్ టు మిసైల్ లాంచర్. మిసైల్ లాంచర్ సీక్వెన్స్ మీకు చెప్పాను చూడండి. మన గణేష్ ప్రొసెషన్ తీసుకొచ్చే ట్రక్ లాగా ఉంటుంది, ఉండాలి, టైం పడుతుంది అది బయటికి ఇంటిగ్రేట్ చేసి అప్పుడు దాకా అక్కడ పైనుంచి చూసి అక్కడ వాళ్ళు యూజువలీ ఫైర్ చేసి పారిపోతారు వీళ్ళు, ఎందుకంటే కొడతారని తెలుసు 100%. ఎక్కడ తీసుకెళ్ళినా కానీ కొడతారు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వచ్చి కొడతారు. వెహికల్ కూడా పోయినా కానీ పోతే మళ్ళీ మీరు లాంచ్ చేయలేరు, మీద మిసైల్ లాంచెస్ కాదు. కానీ డ్రోన్స్ ఫైర్ అవ్వగానే వెహికల్తో సహా పారిపోతారు. డ్రోన్ అది కాదు. డ్రోన్ అంటే మీరు చిన్న ఒక పికప్ ట్రక్, మన దగ్గర DCM ట్రక్లు ఉంటాయి చూడండి, మన దగ్గర ఈ పోటర్ లాంటి బండ్లు వస్తాయి చూడండి, అట్లాంటి బండ్లో మీరు 5-6 పెట్టుకోవచ్చు. ఒక చిన్న రైల్వే ట్రాక్ లాగా ఉంటుంది, దాని మీద పెడతారు. దాని మీద పెట్టి వెనక నుంచి దాన్ని ఫైర్ చేస్తారు. అంటే ఫైర్ అంటే బటన్ ప్రెస్ చేసి ఫైర్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఓకే, దాని తర్వాత మీరు దాన్ని తీసుకొని ఒక టార్పోలిన్ వేసి పైనుంచి తీసుకెళ్ళిపోవచ్చు. ఎవరు తెలియదు, మీరు ఏదో రోడ్డు మీద తిరుగుతున్నా అనుకుంటారు వాళ్ళు. మళ్ళీ కొడితే ఏదో సివిలియన్ చనిపోతారని దానికన్నా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో దాన్ని ఎక్కువ ధ్వంసం చేయలేకపోయారు. నేను ఇవాళ పొద్దున ఒక సీనియర్ బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మాట్లాడుతున్నప్పుడు ఇదంతా విన్నాను. చాలా అద్భుతంగా, ఎందుకంటే ఒక ఇంత డీటెయిల్డ్గా ఆలోచిస్తారని నేను కూడా ఆలోచించలేదు. అంత డీటెయిల్గా ఆలోచిస్తున్నారు అందరూ, ఇజ్రాయెల్ వైపు నుంచి, US వైపు నుంచి, అండ్ ఈవెన్ ఇరాన్ వైపు నుంచి. ఇప్పుడు మనం 2వ పాయింట్ కవర్ చేసుకున్నాం. 3వ పాయింట్, వీళ్ళేమనుకున్నారంటే రెజీమ్ చేంజ్ జరుగుతుంది అనుకున్నారు, రెజీమ్ మారిపోతుంది అనుకున్నారు. రెజీమ్ పడిపోతుంది, మేము టాప్ లెవెల్ కొట్టగానే ఆటోమేటిక్గా కొలాప్స్ అయిపోతుంది. అలానే ఉంది కదండి, అలాగనే ఉంది, ఏం కాలేదు. 4వది వీళ్ళు అనుకున్నా అంటే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు, అది కూడా జరగలేదు. 5వది వీళ్ళేమనుకున్నారంటే వీళ్ళు చుట్టుపక్కల ఉన్న నేబర్స్ అందరు కలిసి వీళ్ళని కొడతారు, అది కూడా జరగలేదు. వీడే వాళ్ళందరినీ కొడుతున్నాడు. సో ట్రంప్కి ఇప్పుడు 2 out of 5 అని చెప్పొచ్చు. కానీ ఆయన యుద్ధం అయిపోయింది, నేను గెలిచేసామంటున్నాడు. ఇది చిన్నపిల్లలు ఆడుతున్న ఒకసారి క్రికెట్ ఏదైనా ఇంటికాడ గల్లీలు ఆడుతున్నప్పుడు వాడు రన్ కొట్టకుండా కూడా నేను కొట్టేశాను, నేను అయిపోయింది మమ్మీకి చెప్తా అని చెప్తాడు అమెరికన్. ఇది సంగతి అమెరికన్ ప్రెసిడెంట్, ఆలోచించండి. హీఈస్ నాట్ ఏబుల్ టు డిసైడ్. ఇప్పుడు అందరూ అదే అంటారు, దీనికన్నా ముందు కూడా మీకు చెప్పాను, యూజువలీ వార్కి ఒక స్ట్రాటజీ ఉంది. ఇక్కడ వారు దేవులాడుతుందంట, స్ట్రాటజీ ఏంటని చెప్పి నాకే అర్థం కావట్లేదు. యుద్ధానికి స్ట్రాటజీ ఏముంది చెప్పండి అని చెప్పి యుద్ధం అడుగుతుందంట ప్రెసిడెంట్ ట్రంప్ దగ్గర. ఎక్కడికి పోతున్నాం, ఏం చేయబోతున్నాం? ఎందుకంటే ఒక యుద్ధం మొదలయ్యే ముందు వాసుదేవన్ గారు ప్లానింగ్ ఉంటుంది, సెనారియో ప్లానింగ్ అంటారు. అంటే మనం ఇరాన్ని కొట్టాం, వాళ్ళ లీడర్షిప్ మొత్తం చనిపోయారు, వాళ్ళు ఏం చేయబోతున్నారు? వాళ్ళ మిసైల్స్ ఫైర్ చేస్తారు, డ్రోన్స్ ఫైర్ చేస్తారు. సో వాట్ విల్ వీ డూ? మనం అటాక్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఒక చోటు నుంచి కొడతారా, 20 చోట్ల నుంచి కొడతారా మన మీద, మనకు తెలియదు. కొట్టడం మొదలు పెడితే వాళ్ళు పక్కన నేబర్స్ని కొడతారా, అది వీళ్ళు ఎప్పుడు ఆలోచించలేదు. వీళ్ళు అనుకున్నారు ఇరాన్ కొట్టరు అనుకున్నారు. కానీ ఇరాన్ స్ట్రాటజీ ఇప్పుడు ఏముందంటే వాసుదేవన్ గారి 5 పాయింట్లలో ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. అమెరికా ఇస్ నాట్ విన్నింగ్, ఇరాన్ ఈజ్ నాట్ లూజింగ్. అమెరికా గెలవట్లేదు, ఇరాన్ ఓడిపోవట్లేదు. ఆ పరిస్థితికి వచ్చేసాం ఇప్పుడు. ఇజ్రాయెల్ ఈజ్ గెయినింగ్. ఇజ్రాయెల్ వాళ్ళ యుద్ధం వాళ్ళు చూసుకున్నారు, అయిపోయింది. వాళ్ళ లీడర్షిప్ని తీసేశారు, అయిపోయింది. మిసైల్ లాంచెస్ని కొడుతున్నారు, ఇటు నుంచి హిజ్బుల్లాస్ని అంతే అది నడుస్తుంది అనమాట.